మా ఇంట్లో మేము ఉండేదే ఇద్దరమండి. కానీ ఒక్కొక్కసారి కొన్ని కర్రీస్‌లో మా ఇద్దరి టేస్ట్స్ అయితే మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే నేనేమో మిక్స్డ్ వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్‌లో వెజ్ మిక్స్ చేయడం కానీ, ఇలాంటి కర్రీస్ ఇష్టపడుతుంటాను. డానియల్‌కేమో ఓన్లీ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ లేదా మిక్స్డ్ కర్రీ అలా ఇష్టపడరనమాట. ఇంకా అలాంటప్పుడు ఇద్దరికీ ఇష్టమని చెప్పేసి 2 కర్రీస్ చేయలేను కదా! ఎప్పుడూ ఒక కర్రీయే చేస్తూ ఉంటాను. ఈరోజు డానియల్ ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. నా ఒక్కదానికే లంచ్ ఈరోజు. అందుకే ఇంట్లో మొన్న వీక్ తెచ్చిన కూరగాయల్లో 4 వంకాయలు, 2 క్యాప్సికమ్‌లు ఉండిపోయాయి. వంకాయలు నేను చట్నీ చేద్దామని పక్కన పెట్టాను. ఇంక ఈరోజు కూరగాయలేం లేవు కదా అని చెప్పి వంకాయ అండ్ క్యాప్సికమ్ మిక్స్ చేసి కర్రీ చేసేసుకున్నాను ఈరోజు. దాంతో పాటు పప్పు, టమాటా కూడా చేశాను. ఈ 2 కాంబినేషన్ కర్రీస్ చాలా బాగున్నాయి. నచ్చింది నాకు. నేను ఒక్కదాన్నే కదా లంచ్ ఇలా ఎంజాయ్ చేశాను ఈరోజు. మీకు కూడా ఓన్లీ సింగిల్ వెజిటబుల్‌తో కర్రీ ఇష్టమా? లేదంటే ఇలా మిక్స్డ్ కర్రీస్ ఇష్టమా? నాకు కామెంట్ చేసేయండి. కర్రీస్‌తోనే పొట్ట నింపేస్తే ఎలా? లాస్ట్‌లో ఒక ముద్దైనా పెరుగన్నం తినాలి కదా! అప్పుడే పొట్ట హాయిగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.